ఎందుకంటే కిడోస్ డాక్టర్ పెట్టిన పోస్ట్ని దాన్ని ట్యాగ్ చేస్తూ దాని మళ్ళీ తన ఇన్స్టా స్టోరీలో పెట్టారు. అఫ్కోర్స్ నేనెవరు చెప్పడానికి అని చెప్పి ఆయన అన్నారు. అసలు ఇందుకే ఆ వీడియోలో ఆయన ఏమన్నారు చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆయన ఏమన్నారు చూద్దాం. లో నీతులు చెప్పిన శివాజీ గారిని తప్పంటలేను, అట్ ద సేమ్ టైం అతని మాటలను అపోజ్ చేస్తున్న అంశీ. హలో ఫ్రెండ్స్, ఈ శివాజీ గారు అమ్మాయిల బట్టల మీద చేసిన స్పీచ్ అందరూ వినే ఉంటారు. సో ఏమన్నాడు అనేది పక్కన పెడితే ఎందుకు అట్లా అన్నాడు అంటే, ఆ హీరోయిన్ మీద మన మొగజాతి చేసిన పనికిరాని పని వల్ల ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలంటే అమ్మాయిలు పద్ధతిగా బట్టలు వేసుకోవాలన్నారు. సో ఈ మాటల్ని ఓన్లీ మొగోళ్ళే కాదు, ఎంతో మంది అమ్మాయిలు కూడా సపోర్ట్ చేస్తారు. కొంచెం షాకింగ్ అనిపించింది. సరే, యాజ్ అన్ అడల్ట్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ 18 years ఎవ్రీ వన్ కెన్ హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్ అండ్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ యాక్షన్స్ అండ్ బిహేవియర్. సో ఈ బట్టల విషయంలో నీతులు చెప్పిన శివాజీ గారిని తప్పంటలేను, అట్ ద సేమ్ టైం అతని మాటలను అపోజ్ చేస్తున్న అంశీ అండ్ చిన్మయ్య వాళ్ళని కూడా తప్పంటలేను. బట్ ఒక్కసారి ఈ ఫోటోలో ఉన్న జనాల గురించి డిస్కస్ చేద్దాం. సో అమ్మాయిలు ఇట్లా మోడర్న్ గా బట్టలు వేసుకొని పోతే చేతులు వేసేస్తారా? చాలా మంది ఈ ఫోటో కింద వీడియోస్ కింద అట్లాంటి బట్టలు వేసుకుంటే అట్లనే అవుతుంది, మంచిగా అయింది, ఇంకోసారి ఎవరు ఇట్లాంటి బట్టలు వేసుకోరని కమెంట్లు చేస్తారు. జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నా, మీ అన్ననో తమ్ముడో లేక మీ హస్బెండో ఇట్లా పబ్లిక్ గా అమ్మాయిల మీద చేతులేస్తే మీరు సపోర్ట్ చేస్తారా? అయినా పీడియాట్రిషియన్కి ఈ పెద్దల గురించి నాకు ఎందుకు, కానీ మనము మన ఒపీనియన్స్ ని ఎస్పెషల్లీ అమ్మాయిల బట్టల గురించి మన వరకే పెట్టుకొని మన పిల్లలకన్నా చిన్నప్పటి నుండి అరే బాబు చిట్టి మన జనాభా చాలా పెద్దది, సో అందరూ నీకు నచ్చినట్టు బతకరు, ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం, ఎదుటి వాళ్ళ బట్టల్ని బట్టి క్యారెక్టర్లు జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. ఎస్పెషల్లీ నీకు నచ్చిన బట్టలే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ వేసుకోవాలని అనుకోవడం కరెక్ట్ కాదు. ఎవరి ఫ్యాషన్ సెన్స్ వాళ్ళది, ఎవరి కంఫర్ట్ వాళ్ళది. ఒకవేళ నీకు నచ్చని బట్టలు ఎవరైనా వేసుకుంటే తలదించుకొని నీ పని నువ్వు చేసుకొని వెళ్ళిపో అక్కడ నుండి. అంతేగాని ఇదిగో ఈ ఫోటోలో చూపించినట్టు అమ్మాయిల మీద చేతులు వేసి మిస్బిహేవ్ చేయకు, దొరకబట్టి జైలు వేస్తారు. ఎంత స్కిన్ రివీలింగ్ బట్టలు వేసుకున్నా నీకు చేతులు వేసి మిస్బిహేవ్ చేసే రైట్ లేదు అని మనం ఫస్ట్ సెకండ్ క్లాస్ నుండి మన పిల్లలకి చెప్పుకుంటూ పోతే